ఒక నిజం ఆ ఒక్క క్షణం మాత్రమే బాధ పెడుతుంది. కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓటమి అనేది 1000 మార్గాలను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి. రేపటి గెలుపునకు ఈ రోజే బాటలు వేసుకోండి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అదే కఠినమైన పరిస్థితులు మరింత శక్తివంతులుగా కూడా మారుస్తాయి. ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన ఆత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. ఆవేశంతో నువ్వు ఎవరితోనైనా గొడవపడు, కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు, నీ తప్పు అనిపించినప్పుడు క్షమించమని అడగటానికి సందేహపడవు. నచ్చినప్పుడల్లా ఒకలా, నచ్చనప్పుడల్లా ఒకలా ఉండే వారికి బంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. బాధ్యతగా ఉన్న వారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్న వారికి నిందలు ఎక్కువ. నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్లు ఎక్కువ. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది మాత్రం అక్షరమే. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. పిరికివాడు ఓడిపోకముందే ఓటమి భయాన్ని నిర్మించుకుంటాడు. ధైర్యవంతుడు గెలవకముందే గెలవగలను అనే దృఢ విశ్వాసంతో అడుగులు వేస్తాడు. ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడడం మానేస్తాడో అప్పటి నుంచి నీ గురించి ఇతరులతో మాట్లాడడం మొదలు పెడతాడు. గుర్తుంచుకో. స్నేహం నేర్పించలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. మౌనం లేనిది కాదు, చేతగానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. అన్నీ లభిస్తే నిర్లక్ష్య భావం పుట్టుకొస్తుందనే కొన్నిటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం. అతిగా నమ్మిన బంధమే నమ్మకద్రోహం చేస్తుంది. ఏదైనా చేసేటప్పుడు అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో రకంగా ఎదురు వస్తూనే ఉంటారు. అదే జరిగిపోయిన తర్వాత దాని గురించి మాత్రమే మాట్లాడతారు. మంచి అయితే మంచిగా, చెడు అయితే చెడుగా, గొప్ప అయితే గొప్పగా. అందుకే అనుకున్నది చేసే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలా ఉండాలో నేర్చుకోవడమే, ఎలాగో మార్చుకోవడమే, ఎలాగోలా ఓర్చుకోవడమే. ఈ మూడింటిలో ఏదో ఒకటి వచ్చుండాలి, లేదంటే జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతావు. మనకి జీవితంలో చాలామంది ఎదురవుతారు. అందులో అందరూ మంచి వాళ్ళు అని అనుకోవడం మన తప్పు.
అయితే మంచితనంతో నటించి మోసం చేయడం వల్ల అలవాటు. అందుకే ఎవరిని తేలిగ్గా నమ్మొద్దు. ఒకరిపై ఆధారపడితే ఆత్మాభిమానం చంపుకోవాలి. స్వతంత్రంగా బ్రతకాలంటే విమర్శలను తట్టుకోవాలి. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే ఈ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైంది. కొన్నేళ్ళు గడిచాక నీకు మర్యాద ఇవ్వాల్సింది నీ వయసును చూసి కాదు, నువ్వు నీ జీవితంలో మోసిన బరువుని చూసి. గెలిచేవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదు అని తెలిసినవాడు నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు. జీవితం అన్నాక ఎన్నో ఆటుపోటు ఎదురవుతాయి. మీరు పైకి రావాలి అని కోరుకునే వారి కంటే మీరు కింద పడితే చూడాలి అని కోరుకునే వారే ఎక్కువ ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. మీ జీవితంలో మీకు ఎంతోమంది ఎదురవుతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించే వారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. ఎవరు ఎన్ని చేసినా మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చేమో, మీకు జీవితంలో దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా దక్కి తీరుతుంది.